తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. కానీ నేతలు మాత్రం పాత బుద్ధుల్ని పోనించుకోలేదు. గ్రూప్ వార్తో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. నామినేటెడ్ పదవుల కోసం నేతలు కుస్తీలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. లీడర్ల మధ్య విభేదాలతో హస్తం పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉందా? నామినేటెడ్ పదవుల్లో తమ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారా? ఈ వ్యవహారం అమాత్యులకు తలనొప్పిగా మారిందా? అసలు ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ ఇన్సైట్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం చిచ్చురేపుతోంది. డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గ్రూపులు కట్టారు. తమ వర్గానికి పదవులు ఇప్పించుకునే ప్రయత్నంలో కుమ్ములాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడంతో హస్తం పార్టీ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ముందుగా అంతర్గతంగా సాగిన కుమ్ములాటలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. ఇరు వర్గాల పరస్పర ఆరోపణలు, విమర్శలతో పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరకు ఇరు వర్గాల నేతలు పరుగులు పెడుతున్నారు. తమ వారికే పదవులు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం మంత్రులకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో గజ్వేల్, వంటిమామిడి, కొండపాక, తూప్రాన్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇటీవల ఆయా మార్కెట్ కమిటీలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డైరెక్టర్ల నియామకం కోసం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కొందరి పేర్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖకు ఇచ్చినట్టు సమాచారం. గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ పదవిని జగదేవ్పూర్ మండల మాజీ ప్రజాప్రతినిధికి ఇచ్చే అవకాశం ఉందని టాక్. దీంతో గజ్వేల్ కు చెందిన సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కష్టకాలంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పార్టీలోని తూంకుంట నర్సారెడ్డి, బండారు శ్రీకాంతరావు వర్గాలు విడివిడిగా అధిష్టానం పెద్దలను కలవటంతో కాంగ్రెస్ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎవరి వైపు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ లోని 2 గ్రూపులు గజ్వేల్ నియోజకవర్గంలో విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత పార్టీ పవర్లోకి వస్తే ఇదేం పరిస్థితి అంటూ క్యాడర్ తలలు బాదుకుంటోంది. ఇరు వర్గాల మధ్య విభేదాలు వీధికెక్కడంతో పార్టీ పరువు బజారున పడుతోందని బాధపడేవారు లేకపోలేదు. పార్టీ ప్రతిష్ట మంట కలుస్తున్నా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోవడాన్ని క్యాడర్ తప్పుపడుతోంది. పార్టీ బలపడుతున్న సమయంలో నేతల మధ్య సాగుతున్న గ్రూప్ వార్, మాటల మంటలను కంట్రోల్ చేయకపోతే గజ్వేల్లో కాంగ్రెస్ మళ్లీ బలహీనపడే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలో క్యాడర్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తున్న దశలో గ్రూపుల గోల క్యాడర్ను ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం కొట్టుకుంటున్న తూంకుంట నర్సారెడ్డి, బండారు శ్రీకాంతరావు వర్గాలు రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల కోసం ఇలానే వ్యవహరించారని గ్యారంటీ ఏంటనే క్వశ్చన్ వస్తోంది. వర్గపోరులో తమ పొలిటికల్ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. మొత్తంగా అధికార కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం అవుతున్న సమయంలో ఈ వ్యవహారంపై అధినాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్టి మునిగే ప్రమాదం లేకపోలేదని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హస్తం పార్టీ గూటికి రావాలనుకుంటున్న ఇతర పక్షాల నేతలు కూడా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందనే టెన్షన్లో కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఫ్యూచర్ పై క్యాడర్లో ఇలాంటి ఆవేదన ఉన్న నేతలు మాత్రం తమకేదీ పట్టదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిద్దిపేట జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాఖాలో స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యలను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.